దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు, నీ మధ్యనున్నాడు, నీతో ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నిన్ను ఆవరించి ఉంటాడు. నీకు క్షేమమని, నీకు భద్రతని, నీకు కాపుదలని ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడు. దేవుణ్ణి హృదయంలో మనస్ఫూర్తిగా పెట్టుకొని, ఆయన వాక్యాన్ని పెట్టుకొని, ఆయన ప్రేమించు, ఆయన ముందు పెట్టు, ఆయన చిత్తాన్ని చేయి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యాలు దినదినము రోజు నీకు చేస్తూనే ఉంటాడు. యోబు గ్రంథము 12:14 ఒక మాట రాయబడి నేను చెప్తాను. ఇట్లాగా చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఇలాగా, ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనుషులను చెరలో మూసివేయగా తెరుచుటకు ఎవరికి సాధ్యము కాదు. నీ యొక్క శత్రువు నీ ముందు ఎటువంటి గోడలు, అబద్ధాలతోటి, భయముతోటి, మోసముతోటి, లేకపోతే నీ జీవిత గమ్యానికి వెళ్ళకుండా నీ జీవితంలో ఎటువంటి గోడలున్నా దేవుని వాగ్దానం చెప్తుంది. ప్రియులారా, ఆలోచించము, ఆయన పడగొట్టగా ఎవ్వరు కట్టజాలరు. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో నీ ముందున్న ప్రతి ఎరుకో లాంటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పుడే కూలిపోతున్నాయి. నువ్వు వాగ్దాన దేశానికి, దేవుని వాగ్దానం నడవబోతున్నావు. యేసు నామమున ఇంతకాలము, ఇన్ని రోజులు దేవుని వాగ్దానంలోకి, దేవుని చిత్తంలోకి, దేవుని ఏర్పాట్లు నడవకుండా నీ ముందున్న గోడలను బట్టి నువ్వు ఎక్కడ తిరిగిపోయావో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ప్రవచనాత్మకంగా ప్రార్థన చేస్తున్నా, ప్రవచనాత్మకంగా నీ మీద వాక్యాన్ని పలుకుతున్నా. ప్రతి ఎరుకో లాంటి గోడలు కూలిపోతున్నాయి. నీ చుట్టూ సాతానుడు మాటలతోటి ఆడు ఏ గోడలు నిర్మించాడో, అబద్ధాలు, ఇక రకరకాలు సృష్టించి నీ ముందు ఒక ఎరుకోలాంటి గోడలన్నీ కూడా కూలిపోతున్నాయి. ఇప్పుడే అది ఎవ్వరూ కట్టజాలరు. మళ్ళా తిరిగి అపవాది నీ ముందు ఆ గోడలు కట్టలేడు. దేవుడిని పట్టుకునుండు, దేవుని వాగ్దానం పట్టుకుండు. ఎవ్వడు కూడా మరలా అటువంటి గోడలు నీ జీవితంలో కట్టలేరు. నువ్వు ఫ్రీగా స్వతంత్రం అవుతున్నప్పుడే యేసు క్రీస్తు నామములో విడుదలప్పుడే పరిశుద్ధాత్మ అద్భుత కార్యం చేయండి. డెలివరెన్స్ ఇవ్వండి అయ్యా, మిరకలు చేయండి అయ్యా. వారు స్వతంత్రంగా వాగ్దానంలో వెలుగురేగాక. ఆయన చెరలో, అపవాదిని చెరలో పెడతాడు కనుక ఎవ్వరు వాడిని బయటికి తీసుకురాడు. నీ ముందున్న ప్రతి ఒక్క నేను ఎవరైతే శిక్షించాలనుకున్న వారిని పట్టుకుని దేవుడు శిక్షించబోతున్నాడు. నువ్వు స్వతంత్రుడు అయ్యావు. పూర్తి విడుదల ప్రభు నీకు ఇస్తున్నాడు. యేసు క్రీస్తు నామములో ఆయన వాగ్దానాన్ని నువ్వు అనుభవించు, ఆయన మాటలు నువ్వు ఆనందంగా స్వీకరించు, ప్రభువును ప్రేమించు, దేవుని అధికంగా ఆరాధించు, దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండు. నీవు స్వతంత్రుడిగా ఉంటావు. నీ ముందు ప్రతి గోడలు కూలిపోతున్నప్పుడు యేసు క్రీస్తు నామములో నీ మీద ప్రవచిస్తున్నాను. ప్రతి గోడలు నీ ముందు కూలిపోవును గాక. నజరేతుని యేసు నామములో ఇప్పుడే ఆమేన్, ఆమేన్, ఆమేన్.